ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకునే మాత్రమే పోకో నుంచి అన్నమాట. సో పోకో వాళ్ళది పోకో C81 అండ్ C81X ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే 4G స్మార్ట్ ఫోన్స్ రీసెంట్గా లాంచ్ అయిపోయినవి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎక్కడ పర్చేస్ చేసుకోవడం, ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ గట్టే మీరు ఈ స్మార్ట్ ఫోన్ ఇంట్రెస్ట్ ఉంటాడో కొనుక్కోవడానికి ఈ స్మార్ట్ ఫోన్స్ సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ చేసి ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే జియో నుంచి అన్నమాట. సో జియో వాళ్ళు యూత్ గేమింగ్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సో యూత్ గేమింగ్ ప్లాన్ ఏంటంటే మాత్రమే సో వీళ్ళకి ఆ క్లౌడ్ గేమింగ్ ఉంది కదా, దానికి రిలేటెడ్ ప్లాన్ అనమాట ఇక్కడ. సో జియో గేమ్స్ గురించి మీకు అంతా తెలిసిన క్లౌడ్ గేమింగ్ మీరు దాంట్లోకి వెళ్ళి ఆడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ 415 రూపీస్ ప్లాన్ అనమాట, ఇది గేమింగ్ ప్లాన్. ఇక్కడ మీకు ఏమేమి ఆఫర్స్ వస్తున్నాయి అంటే ఇట్లా ఫస్ట్ చూసుకుంటే మీకు 28 days వ్యాలిడిటీ, టోటల్గా 61 GB డేటా వస్తుంది, 2 GB పర్ డే ప్లస్ 5 GB ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. ఇది నెలకి 460 రూపాయలు అన్నమాట. అండ్ ఇక్కడ అడిషనల్గా చూసుకుంటే మీకు జియో గేమ్స్, ఫ్యాన్ కోడ్, స్నాప్చాట్ ప్లస్ వస్తుంది, జియో టీవీ, జియో క్లౌడ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మీడియాటెక్ వాళ్ళు చూడ. సో మీడియాటెక్ వాళ్ళు అయితే 2 ప్రాసెసర్లు అయితే లాంచ్ చేశారు. ఏంటంటే మాత్రం మీడియాటెక్ డెన్సిటీ 7450 అండ్ మీడియాటెక్ డెన్సిటీ 7450X ప్రాసెసర్ అన్నమాట. సో 2 ప్రాసెసర్లు కూడా అఫోర్డబుల్ ప్రాసెసర్స్ అనుకోవచ్చు మిడ్ రేంజ్లో. ఈ ప్రాసెసర్కి సంబంధించిన స్పెషాలిటీ ఫీచర్స్ ఏంటంటే మాత్రమే ఇక్కడ ప్రాసెసర్లు చూసుకుంటే ఇవి సిమిలర్ స్పెసిఫికేషన్తో పాటు వస్తున్నాయి. కానీ ఎక్స్ వేరియంట్ ఏదైతే ఉందో ఫ్లిప్ ఫోన్స్ ఉంటాయి కదా, సో ఫ్లిప్ ఫోన్స్కి చాలా ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అండ్ దగ్గర 200 MP కెమెరా సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసారు అన్నమాట. సో ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది, వైఫై 6E పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో నా ఒపీనియన్లో చూడాలి, ఈ ప్రాసెసర్లు అయితే లాంచ్ అయినాయి, ఇవి ఏ స్మార్ట్ ఫోన్లో వస్తాయనే దాని మీద పట్టు ఉంటుంది. సో ఎక్స్ వేరియంట్ అయితే ఆబ్వియస్గా మనకి ఫ్లిప్ ఫోన్స్లోనే వస్తుంది, మిగతా నార్మల్ వేరియంట్ ఏదైతే ఉందో చూడాలి ఏ స్మార్ట్ ఫోన్లో వస్తుందని. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అన్నమాట. సో షామీ 17T స్మార్ట్ ఫోన్ సంబంధించిన గీక్ బెంచ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఇది మీడియాటెక్ డెన్సిటీ 8500 చిప్సెట్తో పాటు వస్తుంది, 12 GB ర్యామ్తో పాటు వస్తుంది. సో గీక్ బెంచ్ స్కోర్స్ ప్రకారం చూస్తే సింగిల్ స్కోర్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం 777 స్కోర్స్ అయితే తీసుకొచ్చిందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో షేర్ ఎక్స్ నుంచి అన్నమాట. సో షేర్ ఎక్స్ ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా తీసుకోవచ్చు. దీనిలో కొత్త వర్జన్ వచ్చింది షేర్ ఎక్స్ 20.0 అని. ఇక్కడ డైరెక్ట్గా నేటివ్గానే ARM64 ప్రాసెసర్స్ ఉంటాయి, దానికి కంపాటబుల్ వచ్చిందన్నమాట. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది MX స్టోర్ నుంచి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి ఇమేజ్ ఎడిటర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే UI చేంజెస్ ఉన్నాయి, అవలీనికా UI చేంజెస్ అయితే చేసిరన్నమాట. ఇది ఒకటి బాగా అనిపించింది, యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ ఇది ఓపెన్ సోర్స్ అనమాట. అండ్ కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓన్లీ ఫర్ విండోస్ ఉంది. సో మీరు విండోస్ యూజర్స్ అయితే కొంచెం బెనిఫిట్ అయితే కానీ లినక్స్లో అయితే రన్ చేయలేము అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళు చెప్పడం. సో AMD వాళ్ళది రీసెంట్గా లాంచ్ అయిన Ryzen 9 9950X 3D2 ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకు చాలామంది రివ్యూస్ వచ్చినాయి, చాలామంది రివ్యూస్ చెప్పారు అదే కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది ప్రాసెసర్కి, పెద్దగా ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు ప్రీవియస్ జనరేషన్ కట్టగా. ఎట్లా అంటే కూడా జనాలు పట్టించుకోలేదు తెలియదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే ఇది అమెజాన్లో టాప్ 10 ప్లేస్ 10 ప్రాసెసర్ల ఈ ప్రాసెసర్ అయితే నిల్చొని 10th ప్లేస్లో ఉన్న అయితే ఇక్కడ మెన్షన్ చేసినాం. సో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే చాలామంది అయితే కొంటున్నారు అనమాట ఈ ప్రాసెసర్. నెక్స్ట్ చూసుకుంటే MSI వాళ్ళ నుంచి అన్నమాట. సో MSI వాళ్ళు కొత్త టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మదర్ బోర్డ్ ఏదైతే ఉందో స్మూత్ PCBకి అయితే తీసుకొచ్చారు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటారు. సో దీంట్లో బ్యాక్ సైడ్ నార్మల్గా ఏంటంటే మాత్రమే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా, వెనకాల పిన్స్ ఉండేటివి అనమాట, సోల్డరింగ్ చేసిన పిన్స్. సో దాని ప్రకారం కొత్త దాని ప్రకారం చూసుకుంటే ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్లో పిన్స్ లేకుండా బోర్డుని అయితే తీసుకొస్తున్నాం అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా పెట్టారు, పిక్చర్స్ కూడా పెట్టారు. సో నార్మల్ మీద ఏదైనా సర్క్యూట్ బోర్డు కానీ ఏదైనా చూసుకుంటే వెనకాల చిన్నగా సూదిలాగా పొడిచినట్టు ఉంటాయి, దొడ్డుగా ఉంటాయి అన్నమాట. దొడ్డు సూదిలాగా అవి లేకుండా ఇది తీసుకొస్తున్నాం అనేసి అయితే అన్నారు. సో వీళ్ళ మదర్ బోర్డుకి త్వరలో కంపల్సరీగా టెక్నాలజీ అయితే బయట రివీల్ అయితే చేశారన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డార్క్ సైడర్స్ అల్టిమేట్ ఎడిషన్ ప్యాక్ అయితే వచ్చింది. సో దీంట్లో దగ్గర 4 గేమ్లు 2 DLCలు వస్తున్నాయి. ఏదంటే మాత్రమే డార్క్ సైడ్ వార్ మాస్టర్ ఎడిషన్, డార్క్ సైడ్ డెఫినెటివ్ ఎడిషన్, డార్క్ సైడర్స్ 3 డీలక్స్ ఎడిషన్, డార్క్ సైడర్స్ జెనసిస్. ఇవి గేమ్స్ అనుకోవచ్చు, 4 గేమ్స్ వస్తున్నాయి, 4 కూడా బాగానే ఉంటాయి డిఫరెంట్ స్టైల్స్లో. అండ్ DLC చూసుకుంటే మాత్రమే
డార్క్ సైడర్స్ 2 డెఫినెట్ ఎడిషన్ సౌండ్ ట్రాక్ వస్తుంది. అండ్ ఇక్కడ డార్క్ సైడర్స్ జెనెసిస్ డిజిటల్ ఎక్స్ట్రా అనేసి అయితే డిఎల్సీస్ ఏవైతున్నాయి 2 డిఎల్సీస్ అయితే వస్తున్నాయి. ఒకవేళ గిట్ట మీరు ఎక్కువ కావాలి అనుకుంటే గిట్ట తక్కువ పైసల కంటే ఇది మనది కూడా ఆప్షన్స్ 538 రూపాయలకే ఇది అవైలబుల్ ఉందన్నమాట. మిస్ కావద్దని అయితే అంటాను. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి న్యూస్ మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.